అందరి పిల్లలకి ఇస్తున్నాం. గవర్నమెంట్ స్కూల్లో ఉన్న పిల్లల బాధ్యత మన స్కూల్ డిపార్ట్మెంట్ గారు వీళ్ళందరూ తీసుకొని. అద్దంకి నియోజకవర్గం కొరసపాడు మండలం పమిడిపాడు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సుమారు 180 మంది విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గత సంవత్సరం వచ్చిన ఫలితాల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకుని అవసరమైతే ట్యూషన్లు ఏర్పాటు చేసి మంచి మార్కులు సాధించాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థులకు షూస్, యూనిఫామ్లు, పుస్తకాలు, తల్లికి వందనం పథకం అందుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. వారికి అధికారుల ద్వారా అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వాళ్ళు వచ్చి దాదాపు హై స్కూల్స్లో ఎక్కడైతే పిల్లలు ఇబ్బందిగా ఉన్నారో అక్కడ వాటర్ ప్లాంట్లు ఇచ్చారు. 8 స్కూల్స్లో ఇవాళ వాటర్ ప్లాంట్లు. అట్లానే ఈ ఊర్లో కమ్యూనిటీ హాల్ కట్టాము. చుట్టూరుగా ప్రహరీ గోడ ఒకటి నిర్మిస్తున్నాము 15 లక్షల రూపాయలతోటి. ఈ గ్రామానికి సంబంధించి ఎప్పటి నుంచో పవర్ ప్రాబ్లం ఉంటే లో వోల్టేజ్ అధిగమించడం కోసం దాదాపు స్తంభాలు మార్చడం కానీ లేకపోతే ట్రాన్స్ఫారాలు మార్చడం కానీ అదొక కార్యక్రమం చేశాం. బాబు, ప్రభుత్వ పాఠశాలలో టీచర్లు కొరత ఉండకూడదనే ఉద్దేశంతో ఈ సంవత్సరం 16,000 మంది టీచర్స్ని తీసుకుంది మన గవర్నమెంట్. ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్స్లో కూడా కొరత ఉండకూడదు. గతంలో 10 మంది టీచర్లు ఉండాల్సిన చాట 3, 4 ఉండి ఒక 5-6 తరగతులు ఒకే టీచర్ చెప్పేవాడు. అట్లా లేకుండా ఉండటం కోసం స్టాఫ్ కూడా ఫుల్గా ఉండాలి. ముందు టీచర్లు ఉంటే కదా పిల్లలకు చదువు చెప్పేది. అందుకోసం 16,000 మంది టీచర్లు తీసుకోవటం, అదేవిధంగా పిల్లలు చదువుకోవడానికి డబ్బులు